మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం. నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తున్నాను. ఇక్కడ ప్రవక్త ఏలీ యాజకుడుగా ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి ఏలియా వేరు, ఏలీ వేరు. ఈయన యాజకుడుగా పనిచేస్తున్నాడు. జరిగిన సంఘటన మనకు తెలుసు. మరి ఎల్కానా తన భార్య అయినటువంటి హన్నాను తీసుకుని దేవాలయానికి రావడం, ఆమెకు పిల్లలు లేనందున దేవుని సన్నిధిలో మూలుగులుతూ దేవుని సన్నిధిలో ఉపవాసాలతో ప్రార్థనలు చేయటం మనం చదువుకున్నాం. భార్య మాత్రమే ప్రార్థిస్తుందా? హన్నా మరి ఎల్కానా ఖాళీగా ఉన్నాడా అంటే లేదు. ఎల్కానా కూడా మరో ప్రక్క బలులు సమర్పిస్తూనే ఉన్నాడు. అయితే ఎంతగానో శరీరములో ఓపిక లేనంతగా మొర్ర పెట్టుకుంటూ దేవుని సన్నిధిలో మూలుగులతో తనకు గర్భఫలం ఇమ్మని హన్నా పెనుగులు ఆడటం అప్పటి వరకు గమనిస్తున్నటువంటి యాజకుడైన ఏలీ మాట్లాడుతున్నటువంటి మాట, అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళు, దేవుడితో నువ్వు చేసుకున్న మనవి ఏం మనవి చేసుకున్నావో ఆయన నీకు ఖచ్చితంగా దయచేయునుగాక. చూడండి పిల్లరా, యాజకుడు పలుకుతున్నాడు. యాజకుడు ఒక మాట చెప్పాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. పాత నిబంధనలో యాజకులు మనం చూస్తున్నాం. మరి వాస్తవంగా ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కూడా అనేక మందికి మాట ఇచ్చాడు అంటే అది నెరవేరింది. రక్తస్రావ రోగస్థ నివారణ కొరకు విషయంలో చూస్తున్నాం. కుమారి ధైర్యముగా ఉండు, నీ బాధల నివారణ అవుతుంది, లేచి వెళ్ళు. ఆమెకి తగ్గింది. నేను ఎందుకు ఈ మాటలు సెలవిస్తున్నాను అంటే యాజకుల నోట మాట పలికించేది ప్రభువే. నీవు వెళ్ళమ్మా, క్షేమంగా వెళ్ళు, నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. ఇది జరగటం ఎలా సంభవిస్తుంది? ప్రార్థించే వారి యొక్క యథార్థత చాలా అవసరమండి. వేషధారణ కాదు ఇక్కడ హన్నా చేసేది. అందరూ చూడాలని ఏదో ఎక్స్పోజింగ్గా బొబ్బర్లు పెడుతూ ఏడ్చుట కాదు. హృదయ లోతుల్లోంచి కన్నీటికి పర్యంతమై దేవునికి మొరపెడుతుంది, అయ్యా నాకు గర్భఫలము దయచేయని. నిజమే పిల్లరా, ఈ రోజుల్లో కూడా చాలామంది గర్భఫలం కోసం పరితపిస్తున్నారు. దేవుడు ఆలకిస్తాడు. మీరు అడిగిన మనవిని దేవుడు దయచేయునుగాక. ఇక్కడ దేవుడు హన్నా మనవి ఆలకించాడు. హన్నా ముఖం నిండా కళకళలాడేటట్లుగా సంతోషమయంగా మార్చాడు. సమూయేలు బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. మాట ఇచ్చిన ప్రకారం సమూయేలుని దేవుని పరిచర్యకు అప్పగించేసింది. నీ మనవిని దేవుడు ఆలకిస్తున్నాడా? నీ మనవిలో అంతరార్థాన్ని నీవు సరిగా దేవునికి చెప్పగలుగుతున్నావా? నీ మనవి దేవునికి తెలియచేసేటప్పుడు ఇంకా లోకానుసారపు అనుమానాలు ఏమైనా నీలో పెట్టుకున్నావా? వాటిని విడిచిపెట్టేసాయి. దేవుడు మనవి ఆలకించువాడు, నీ మనుగడకు దోహదపడువాడు ఆయన. కాబట్టి మనవిలో ఎటువంటి మనస్పర్ధలు లేకుండా దేవునితో సమాధానపడుతూ దేవుని దగ్గర నుండి జవాబు పొందుదువుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.